ప్రైజ్ ద లార్డ్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఐ హోప్ ఆల్ డూయింగ్ గ్రేట్. ఓకే, 50 days ఫాస్టింగ్ ప్రేయర్లో వీఆర్ ఇన్ 10th day, 10వ రోజులో ఉన్నాం. అందరి పడి దేవుని స్తుతిస్తున్నాను. ప్రే చేసుకుందాం. థ్యాంక్ యూ మైటీ ఫాదర్. వందనాలు, స్తోత్రములు ప్రభా. ఇచ్చిన కృపను బట్టి వందనాలు. దవా ఇదిగో తండ్రి, వాక్యం చెప్తున్న మమ్మల్ని దీవించి వింటున్న బిడ్డలు కూడా దీవించండి. నన్ను మహిమకరంగా వాడుకుని ఆస్వాదించి నా తండ్రి ప్రభా సాక్షులుగా వాడుకోమని ఏసునామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓకే, చాలామంది ఏంటంటే కొన్ని విషయాల్లో నా జీవితం పాడైపోయింది, నేను చాలా అనుకున్నాను, చాలా చేయాలనుకున్నాను కానీ చేయలేకపోయాను, నేను పలానా జీవితం చూడాలనుకున్నాను కానీ చూడలేకపోయాను, కొన్నిసార్లు అయ్యో ఈ పెళ్లి చేసుకోవడం వల్ల నా లైఫ్ వేస్ట్ అయిపోయింది, ఈ చదవటం వల్ల నేను మొత్తం జీవితం అంతా వేస్ట్ చేసుకుని ఇంకా మొత్తం అంతా అంటే ఈ చదవటం వల్లనే ఇన్ని ఇయర్స్ నాకు వేస్ట్ అయిపోయింది అనుకున్న వాళ్ళు ఉన్నారు. చాలామంది ఏంటంటే చదవకపోవడం వల్లనే నా జీవితం పాడైపోయింది అని అనుకున్న వాళ్ళు కూడా ఉంటారు. ఇట్లా రకరకాలుగా జీవితం పాడైపోయింది, ఇంకా నాకు లైఫ్ లేదు, నాకు జీవితం లేదు అని అనుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఒక మాట చెప్తున్నారు. చూద్దాం. యెషయా ప్రవచన గ్రంథము 51వ అధ్యాయం 3వ వచనం. యెహోవా సియోనును ఆదరించుచున్నాడు, దాని పాడైన స్థలములన్నిటిని ఆదరించి అరణ్య స్థలములను ఏదేను వలె చేయుచున్నాడు. దాని ఎడారి భూములు యెహోవా తోట వలె అగునట్లు చేయుచున్నాడు. హల్లెలూయా. పాడైపోయిన స్థలములన్నిటిని కడుతున్నాడంట, ఏదేను తోట వల్లే మారుస్తున్నాడంట, అరణ్య భూముల్ని కూడా దేవుడు ఏం చేస్తున్నాడంట? బాగు చేస్తున్నాడు. అరణ్యము అంటే దాన్ని మనం బాగు చేయలేము అసలు. అలాంటి అరణ్య భూములు కూడా దేవుడు బాగు చేస్తున్నాడు. అంటే కొంతమంది అనుకుంటున్నారు నా జీవితాన్ని ఇంకెవరు బాగు చేయలేరు, నా జీవితాన్ని ఇంకా నేను బాగు చేసుకోలేను, నా లైఫ్లో ఇంకా నాకు ఆశీర్వాదం రాదు, నా జీవితంలో ఇంకా నా పాడైపోయింది, ఇంకా నా జీవితం, ఈ పాడైపోయిన జీవితాన్ని నా ఎవ్వరు కూడా బాగు చేయలేరు అని అనుకుంటున్న ప్రతి ఒక్కరు చెప్తున్నాడు, నీ జీవితాన్ని దేవుడు బాగు చేయబోతున్నాడు. పాడైపోయిన నీ భవిష్యత్తును, పాడైపోయిన నీ జీవితాన్ని, త్రాగుడుతో పాడైపోయిన నీ జీవితాన్ని, లేదు అంటే కనుక అనారోగ్యంతో పాడైపోయినటువంటి నీ జీవితాన్ని, వేదనలతో, బాధలతో, అప్పులతో పాడైపోయినటువంటి నీ జీవితాన్ని, లేదంటే చదవక పాడైపోయినటువంటి నీ జీవితాన్ని, లేదంటే స్నేహితులతో స్నేహం చేసి పాడైపోయినటువంటి నీ జీవితాన్ని దేవుడు ఈరోజు కట్టబోతున్నాడు. పాడైపోయిన స్థలములన్నిటిని కూడా కట్టువాడు దేవుడై ఉన్నాడు అంటండి. హల్లెలూయా. అందుకని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, ఎక్కడైతే పాడైపోయినావో, ఇంకా నా జీవితం పాడైపోయింది, పలానా ఆశీర్వాదం చూడాలనుకున్నా నేను చూడలేకపోయాను, పలానా చదువు చదవాలనుకున్నా చదవలేకపోయాను, పలానా వాళ్ళలో నేను ఉండాలనుకున్నాను కానీ ఉండలేకపోయాను, నా జీవితం అంతా పాడైపోయింది, ఎండ్ అయిపోయింది, ఇంకా నా జీవితానికి ఇంకేమీ లేదు అనుకుంటున్న జీవితాన్ని దేవుడు మరలా చిగురింపజేయబోతున్నాడు, మళ్ళా ఆస్వాదించబోతున్నాడు. పాడైపోయిన ప్రతి ఒక్క బ్రతుకుని కూడా దేవుడు కట్టబోతున్నాడు. అంతేకాదు ఏదేను వనం వలె మారుస్తున్నాడంట. అంటే ఏదేను తోట అంటే అప్పటి కాలంలో దేవుడు ఏదేను తోటని ఆదాము అవ్వల కోసం చేసి అందులో ఏది కూడా తక్కువ కాకుండా చేశాడంట. అందులో ఏది కూడా తక్కువ కాకుండా ప్రతిదీ ఆశీర్వాదం అందులో పెట్టాడంటండి దేవుడు. అలాగే ఈరోజు నీకేది కూడా తక్కువ కాకుండా దీవెనలన్నీ కూడా నీకు ఇచ్చి ఏదేను తోట వలె, ఏదేను వనం వలె నీ జీవితాన్ని నిలబెట్టబోతున్నాడు. ఏదేను వనంలో ఎలాగైతే ఏది తక్కువ కాకుండా ఉందో అలాగే నీ జీవితంలో కూడా ఏది తక్కువ కాకుండా నీ బ్రతుకుని ఆనందంగా దేవుడు మార్చబోతున్నాడు. ఇప్పటి వరకు నా జీవితం పాడైపోయింది, ఎవరు బాగు చేయలేరు అని అనుకున్న మనుషులు ఎవరు బాగు చేయరు, కానీ దేవుడు మాత్రం నీ జీవితాన్ని, పాడైపోయిన నీ జీవితాన్ని కట్టబోతున్నాడు. పాడైపోయినటువంటి బ్రతుకుల్ని కట్టబోతున్నాడు. త్రాగుడుతో నా జీవితం వ్యర్థమైపోయిందను, లేదంటే తప్పుడు పనులతో నా జీవితం వ్యర్థమైపోయిందను, చదవక నా జీవితం వ్యర్థమైపోయిందను, ఇలా రకరకాలుగా చాలామంది ఇంకేముంది నా బ్రతుకులో, ఇంకేముంది ఆశీర్వాదం, అంతా కూడా నేను నాశనాన్ని చూస్తున్నాను, ఇంకెవరు కూడా నా జీవితాన్ని కట్టలేరు, ఇంకా నా జీవితాన్ని ఎవరు నిలబెట్టలేరు అని అనుకుంటున్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు నీ జీవితాన్ని దేవుడు కట్టబోతున్నాడు. ఈరోజు నీ జీవితాన్ని దేవుడు బాగు చేయబోతున్నాడు. ఈరోజు నీ జీవితాన్ని నిలబెట్టబోతున్నాడు. ఏదేను వనములు ఎలాగైతే ఆశీర్వాదములతో దేవుడు నింపి ఏదేను వనంలో ఆదామవ్వను పెట్టాడు, నీ కుటుంబంలో అన్ని ఆశీర్వాదాలని ఇచ్చి నీ కుటుంబంలో నిన్ను కూడా అలాగే నిలబెట్టబోతున్నాడు. హల్లెలూయా. అందుకని పాడైపోయిన జీవితాన్ని బాగు చేసేవారు ఎవరు లేరు అనుకుంటున్నావు, అయిపోయింది అనుకుంటున్నావు, కానీ ఈ రోజు నుంచి నీ జీవితం ఆరంభమవుతుంది. బాగు చేసేవాడు దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. పరిశుద్ధమైన మాటలు దేవుడు దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. సీ యు ఇన్ ద నెక్స్ట్ టైం. ప్రైజ్ ది లార్డ్.